థ్యాంక్ యూ. స్కిన్ కూడా స్మూత్ గా వస్తుంది బాగా. ఓకే. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గుతాయి. ఓన్లీ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి వేసుకోవాలండి, లెఫ్ట్ అవునండి. కాదు? ఓకే ఓకే, లెఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్కిన్ అంటే లంగ్స్ కి సంబంధించింది కదా. ఓకే 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 అండి, షూర్ షూర్, యా థ్యాంక్ యూ. దేనికండి ఇది? చాలా సేపు అయిందా మేడం? స్కిన్ ఇప్పుడేనా కి start? స్కిన్ లేదు లేదు, ఇప్పుడే రాధిక గారు Skin దేనికి issues. చెప్పారు? స్కిన్ Skin ఇష్యూస్ కోసం ఉంటే కోసం నిన్న నైట్ కూడా అన్నాను కదా, స్కిన్ కోసమే. స్కిన్ కోసమా? చెప్పరా ఒకసారి. ఫస్ట్ డే ఏంటి? లిటిల్ ఫింగర్. ఒక్క నిమిషం. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పిత్ జాయింట్ కి ఒక రోజు పర్పుల్ అండి, సెకండ్ థర్డ్ డే గ్రీన్, మళ్ళీ ఫోర్త్ డే మళ్ళీ పర్పుల్ వస్తుంది, మళ్ళీ తర్వాత 2 days గ్రీన్, అలా కంటిన్యూ అవుతుంది. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పర్పుల్ ఫస్ట్. అవునండి, ఒక రోజు పర్పుల్, తర్వాత 2 days గ్రీన్, ఒక రోజు పర్పుల్ 2 రోజులు గ్రీన్. ఇంకా సెకండ్ డే గ్రీన్ అండి? అవునండి, సెకండ్ డే థర్డ్ డే కూడా గ్రీనే అండి. పర్లేదు, ఆల్టర్నేట్ డేస్ అయినా వేసుకోవచ్చు, ఏమవుదు. ఓకే అండి, ఓకే ఓకే. అన్నీ గ్రీనే, పిత్ జాయింట్ దీనికి కూడా. పిత్ జాయింట్ అండి. దేనికండి? గ్రీన్ స్కిన్ ఏమో ప్రాబ్లమ్స్. స్కిన్ ఇష్యూస్ ఏమైనా డ్రై స్కిన్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎగ్జిమా గానీ, ట్యానింగ్ గానీ, ఏ స్కిన్ డిజార్డర్ కైనా పనికొస్తుంది. అంటే ఎలర్జీ కూడా వస్తుందా మేడం ఇది? మాయిశ్చరైజ్ చేస్తాం కదా, పనికొస్తుంది. వాట్సాప్ గ్రూప్ లో ప్రోటోకాల్స్ అన్ని పెట్టాను, కొంచెం వేయండి. కుదిరిన వాళ్ళు వేయండి, తర్వాత నిదానంగా వేయండి, కుదరిన వాళ్ళు ఏం పర్లేదు. స్పైరల్ మెరిడియన్స్ ప్రాక్టీస్ కోసం ఏమన్నారు కదా. నేను వచ్చేసరికి దీనిపైన హాయ్ అయిపోయింది. మేడం క్లాస్ స్టార్ట్ చేయొచ్చు కదా? వెయ్యండి, ప్రోటోకాల్స్ వాట్సాప్ లో ఇచ్చా కదా, అవి ప్రాక్టీస్ చేయమని ఇచ్చా. ఎవరు అడిగింది? సుభాష్నినా? రాధిక, నేను ఇప్పుడు అడుగుతున్నాను. అక్కడ ఏదో మార్క్ పెన్ తో ఏదో, అది ఏంటండి నాకు అర్థం కాలేదు, నేను చూడలేదు. ఆ పెన్ తో మార్క్ పెట్టారు, ఎవరు పెట్టారో కూడా అర్థం కాదు. దేంట్లో పెన్ తో మార్క్? ఏంటండి అది? అర్థం కాలేదన్నారు, అది కింద పెట్టాను. అక్యూట్ కండిషన్ లో అయితే ఓన్లీ 4th స్పైరల్ ఒకటే, క్రానిక్ అయితే 2, 4th స్పైరల్, 0 స్పైరల్ 2. అన్ని చెప్పేసరికి లేట్ అవుతుంది కదా అని ప్రాక్టీస్ కుదిరితే వేసుకుంటారని పెట్టా.
శైలజ గారు నాకు ఒకటి చెప్తారా? ఈ స్పైరల్ నేను అసలు వినలేదు. శైలజ గారు ఓకే సర్జికల్ స్ట్రైక్ అంటే ఓకే మరి ఏంటండి సర్జికల్ స్ట్రైక్ అంటే? సర్జికల్ స్ట్రైట్ అంటే అక్కడ క్యూర్ అవటాకేమో అండి, అక్కడి నుంచి ప్రాబ్లం అక్కడ అంతకంటే పెరగకుండా ఆగిపోద్దేమో మరి. సర్జరీ చేసిన తర్వాత అయ్యాలా? లేదండి, అసలు ప్రాబ్లం వచ్చినా గానీ అంతకంటే పెరగకుండా ఆగటానికేమో సర్జికల్ స్ట్రైక్ అనేది. ఓకే తర్వాత చూసి చెప్తాను. ఓకే కరెక్ట్ గా తెలియదండి నాకు. నేను విన్నది ఏంటి అంటే సర్జికల్ స్ట్రైక్ అంటే ఒక హార్మనీ అని అంటాం కదండి, ఒక బ్యాలెన్స్డ్ ప్రోటోకాల్ అన్నట్టుగా దేనికైనా కూడా అన్నిటికీ కూడా సర్జికల్ స్ట్రైక్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారన్నట్టుగా విన్నాను నేను. అంతే, కరెక్ట్ గా అయితే తెలియదులేండి నాకు. ఓకే ఎక్కడ చూస్తున్నారు మీరందరూ? మేము ఎక్కడా చూడట్లేదు. ఎక్కడ చూడట్లే మరి ఏం రాస్తున్నారు? వాట్సాప్ లో శైలజ గారు వాట్సాప్ లో పంపించారు ప్రోటోకాల్స్. శైలజ గారు పంపించారు కదా ప్రోటోకాల్స్. నా దాంట్లో రావట్లేదండి మరి. వాట్సాప్ గ్రూప్ లో నువ్వు పెట్టావు కదా, దానికంటే ఇంక ముందు కొంచెం పైకి వెళ్ళి చూస్తే కనిపిస్తాయి మన గ్రూప్ లోనే. స్టూడెంట్స్ గ్రూప్ లోనా? స్టూడెంట్ గ్రూప్ లోనే. ఓకే ఓకే. ఇక్కడ ఏముందంటే సర్జికల్ స్ట్రైక్ ప్రోటోకాల్ మీన్స్ ఏ హైలీ టార్గెటెడ్ ప్రెసైజ్ ట్రీట్మెంట్ plan designed to address a specific problem quickly and directly with minimal disturbance to the rest of the system. ఓకే అండి, థ్యాంక్ ఓకే యూ. ఓకే ఆపోజిట్ ఫ్లో అంటే ఐడియా ఉందండి మీకు? నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. అపోజిట్ ఫ్లో ఇప్పుడు మనం కింద నుంచి 0 to 9 వేస్తున్నాం. ఆపోజిట్ ఫ్లో అంటే పై నుంచి కిందకి, పైన 0 పెట్టాలి, కింద 9 వస్తుంది. ఓకే, కింద 9 ఓకే, వేయాలి. 9, 8, 7, 6 కింద నుంచి వెళ్తాయి, పైకి 0 వస్తుంది. అంతే ఆపోజిట్ ఫ్లో అంటే. ఓకే, ఓకే, ఓకే. సర్జికల్ స్ట్రైట్ అని తెలుగులో ఉంది, అత్యంత ఖచ్చితమైన లక్ష్యానికి నేరుగా చేసే చికిత్సా విధానం. అవసరమైన దానికంటే ఎక్కువ చేయదు, నేరుగా సమస్య మీద పనిచేస్తుంది, తక్కువ జోక్యంతో ఎక్కువ ఫలితం పొందడం లక్ష్యం. శైలజ గారు ఒకటి చెప్తారా నాకు? చెప్తున్నా వస్తున్నా, ఇది అడిగారు కదా అని. స్పైరల్లేనండి ఈ రోజు స్పైరల్ మెరిడియన్ చెప్తున్నారా? స్పైరల్ వాట్సాప్ లో ప్రోటోకాల్స్ ఇచ్చా చూడండి సునీత గారు. ఏదో అవి చేయమంటారా ప్రాక్టికల్? చేయండి. ఇది ఎవరిదో స్క్రీన్ తీసేరా కళ్యాణి, స్క్రీన్ తీసేవా? కళ్యాణి నీదే అనుకుంటాను. తీసేసా. మీరు అందరూ స్టార్ట్ విజయలక్ష్మి దాంట్లో ఉన్నారు. మీరు చెప్పండి. ప్రోటోకాల్స్ నేను విజయలక్ష్మి గారికి చెప్తున్నా. ఓకే. విజయలక్ష్మి గారు 10 అర్జున్ ప్రిన్సిపల్ ఫస్ట్ వేసుకుంటాం కదా మనం. దానికి వన్ సైడ్ 0, 1, 4, 5, 8 ఎన్ని వస్తాయి? ఒక సైడ్ రైట్ సైడ్, రైట్ హ్యాండ్. నీట్ కనిపించట్లేదు మేడం. కనిపించట్లేదా? బ్లర్ గా వస్తుంది. ఇది పిన్ చేయాలంటే ఇందులో పిన్ చేయడానికి రావట్లేదు. నాకు రాదు, మీరు పిన్ చేసుకోండి. శైలజ గారి స్క్రీన్ కి వెళ్ళి డబుల్ ట్యాప్ చేయండి. ఆవిడదే కనిపిస్తుంది, మీకు ఎవరు మాట్లాడినా కనిపించదు. చేస్తున్నాను అయినా రావట్లేదు. ట్యాబ్ లో నేను ట్యాబ్ లోనే అండి. 2 times అనండి ఆవిడ దాని మీద. ఆవిడ స్క్రీన్ కి వెళ్ళి మీరు గ్యాలరీ వ్యూకి వెళ్ళి ఆవిడ దాని మీద 2 times ట్యాప్ చేయండి. ఇప్పుడు బానే ఉందా విజయలక్ష్మి గారు? లేదు, ఒక్క నిమిషం చూస్తాను.
బాగుందండి. 2, 3, 6, 7, 9 ఇవి లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటాయి ఈ నెంబర్స్. మనం ఫస్ట్ సిరీస్ వేసుకుందాం. 0, 1, 4, 5 ఎటువైపు అయినా వేసుకోండి, రైట్ కానీ లెఫ్ట్ కానీ. మనకి రైట్ హ్యాండ్ లో ఒకలాగా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ లో ఒకలాగా వేసుకుంటాం మనం. అందుకని 0, 1, 4, 5, 8 ఇటువైపు వేసా ఫస్ట్. ఓకే, 2, 3, 6, 7, 9 ఇటు వేసుకోండి. ఇది సిరీస్, టోటల్ సిరీస్ నెంబర్స్. ఇది 0 స్పైరల్ ఇది మెరిడియన్. చేశానండి, ఇది చేశా. మరి చేసినట్టున్నారు కదా, ఇది చేశాను. 8 ఇది స్పైరల్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా ఆ, ఫింగర్స్ నంబర్ 4 అని ఇచ్చి ఏంటి 4, అది 5 అది 4 స్పైరల్ మెరిడియన్ అని అది చూపిస్తారా? ఒక్కటి అది చెప్పండి చూపిస్తా అంటున్నా. ఉండండి. ఒక్కటి చెప్తే ఓకే. మిగతా నేను చేస్తాను. అసలు వేయలేదు నేను. గ్యాస్ట్రైటిక్ చెప్తున్నా, ఇది సెకండ్ది. చెప్పండి. స్టార్టింగ్ స్టేజ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్, థర్డ్ స్పైరల్. పైకి పెట్టరా. 2, 3, 1, 4 టోన్. 2, 3 సెడేట్ 1. ఫస్ట్ డే కాబట్టి మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి ఫింగర్ హారిజాంటల్ వెర్టికల్ మొత్తం వేసుకోండి. జీరో, ఇది 3, ఇది 6, మధ్యలో 1, 2, 4, 5. ఆగిపోయింది. 0, చూస్తున్నా మేడం. ఓకే ఓకే. ఫస్ట్ 0 స్పైరల్ వేసుకోండి. రైట్ హ్యాండ్ కాబట్టి థంబ్ ఇటు ఉంటుంది, 1 ఇటేపు వస్తుంది. సిరీస్ చూసుకోవాలి, సిరీస్ మరి జాగ్రత్తగా మర్చిపోకుండా చూసుకోవాలి. 2, 3, 9, 5, 8, 7, 6. 6. ఇప్పుడు మనం ఇది థర్డ్ స్పైరల్ అడిగాం దీంట్లో. అప్పుడు ఏం చేయాలి, 3 కింద 0 పెట్టుకొని మార్చుకోవాలి స్పైరల్ ని. అప్పుడు మొత్తం సిరీస్ మారుదు. 5, 8, 9, 7, 6, 3, 2. అప్పుడు ఇది మర్చిపోండి. ఇప్పుడు మనం థర్డ్ స్పైరల్ వేసాం. ఇప్పుడు హారిజాంటల్ వెర్టికల్ గీసుకోండి. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవద్దు కాబట్టి మనం గీసుకోవాలి ప్రాక్టీస్ అయ్యేదాకా. ఈ హారిజాంటల్, శైలజ గారు, ఏంటండి? ఒక్క చిన్న మాట అండి అందరికి. మన విజయలక్ష్మి గారు అడగండి. ఉన్నారు కదా, కాళహస్తి విజయలక్ష్మి ఆంటీ అండి, తనకి హెల్త్ బాగోలేదండి. కాస్త అందరూ గట్టిగా ప్రేయర్ చేయాలి. మేడం చేశారు నిన్న, ఫోన్ చేసి కనుక్కున్నారు ఆవిడ కండిషన్. కొంచెం క్రిటికల్. అవునండి, కొంచెం క్రిటికల్. అది ఫస్ట్ మైల్డ్ అనుకున్నారు కానీ, అదే మేడము మీ అందరితోటి కూడా అనండి, కాకపోతే ఎవరిని కాల్స్ చేయొద్దని చెప్పండి అని చెప్పారు. ఇక మనలో ఒకరు కదండి, అందుకని కాస్త గట్టిగా కొంచెం అందరూ అనుకోండి ఆంటీ గారి గురించి. ఓకే అండి. ఫస్ట్ హార్ట్ ఇష్యూ అనుకున్నారంట కానీ మేడం మాట్లాడాక పల్మనరీ ఎడిమా అన్నారంట. కొంచెం ఏదో బ్లాకేజ్ అవుతుంది అని హాస్పిటలైజ్ ఐసీయూలో ఉన్నారండి 3-4 డేస్ నుంచి. ఇప్పుడు ఎలా ఉన్నారండి?
ఐసీయూలోనే ఉన్నారంటండి. సిపిఆర్ చేశారంట. చేస్తే వాళ్ళకి ఐడెంటిఫై కావట్లేదంటండి. నిన్న ఎంఆర్ఐ తీస్తా అన్నారంట. తీసాక డెసిషన్ తీసుకుంటా ఉన్నారంట. మేడం తోటి అన్నానండి నేను, ఏదైనా మనం హెల్ప్ చేయగలమేమోనని. మీతో అన్నాను కదా సునీత్ గారు మొన్న. ఆ తర్వాత నిన్న చేశానండి. అంకుల్ తీశారు ఫోన్. అంకుల్ తీసి ఎలాగుందండి ఆంటీకి అంటే, ఐసీయూలోనే ఉందమ్మాయి, కాస్త సీరియస్గా ఉంది, ఇంకా ఏ విషయానికి రావట్లేదు, హార్ట్కి వెళ్ళే వాల్వ్ ఏదో 80% డ్యామేజ్ లో ఉందంట, సర్జరీ సర్జరీ పడుతుందంటారా ఇప్పుడు? పడుతుందని అన్నారు అంకుల్. మనము ఒకసారి క్లాస్ లో చెప్పారు కదండి, ఐసీయూలో ఉంటే కలర్ పెట్టాము బాగా అయిందని. మీరు విన్నారా అది? ఎవరో షేర్ వాళ్ళ చేశారు నాన్న చూడండి, వాళ్ళ నాన్నగారికి ఐసీయూ అని. మేడమే వాళ్ళ నాన్నగారికి చేసా అన్న అనుపమ గారు. ఎవరో అన్నారండి, మేడం గారు ఎవరో, అది నాకు గుర్తొచ్చి ఇంక మేడం ఏమన్నా చెప్పగలరేమో అని చెప్పి చేశానండి ఫోను. చేస్తే ఆవిడే చేస్తానని చెప్పారు. నేను ఈవినింగ్ చేశారంట. చేస్తే అది పల్మనరీ ఎడిమా అన్నారంట. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఎంఆర్ఐ తీస్తే కానీ ఏం చెప్పలేమన్నారంటండి. అయ్యో, ఏం అది కాదులేండి, పర్లేదు, వస్తారు మళ్ళీ క్లాసులు కడుకోవద్దు. అదే ఎవరండి? క్లాస్ విజయలక్ష్మి గారా? విజయలక్ష్మి గారండి. కాళహస్తి విజయలక్ష్మి గారండి. కాళహస్తి విజయలక్ష్మి గారు. కొంచెం మొన్న మండే హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటండి. మండే నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. అదే మేడం అన్నారు, మీ వాళ్ళకి కూడా కాస్త చెప్పు అన్నారు. వాళ్ళు సౌజన్య గారికి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సౌజన్య గారు వాళ్ళది ఆల్రెడీ వాళ్ళు బ్యాచ్ లో చెప్పారంట. అండి కాస్త గట్టిగా అనుకోండి, మనలో వచ్చేయాలి త్వరగా ఆవిడని. అవునండి, అవును. సారీ అండి డిస్టర్బ్ చేస్తాను. లాస్ట్ లో ఒకసారి ప్రేయర్ చేద్దాంలేండి అందరం. అదే అండి. స్పైరల్స్ అండి ఇప్పుడు. స్పైరల్స్ అండి, ప్రోటోకాల్స్ వాట్సాప్ లో పెట్టాను. టైం మళ్ళీ వేస్ట్ శైలజ గారు అయిపోద్దని. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మధ్యలో అయిపోయింది. ఓకే ఓకే చేస్తున్నా. కళ్యాణి ఒక్క రవ్వ ఈ 5 minutes డిలీట్ చేయగలవా అమ్మా? రికార్డ్ అవుతున్నట్టుంది. రికార్డ్ అవుతుంది. అయ్యో నేను చూసుకోలేదు. ఓకే ఓకే, ఏమైంది? పర్లేదులేండి, ఏమవుతుంది, మంచి విషయం ఏదో ఏమవుద్ది, మనమే ఏమవుతుందండి. కదండి అందరం చూసేది కూడా, పర్లేదు. మనమేమి అంటే ఆంటీ చూస్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో అని అంతే. అందరికి ఏం తెలుసు కదా. లేదండి. ఆవిడ హాస్పిటల్ నుంచి మనవాళ్ళే వచ్చేసరికి కదా ఇది అందరం. ఎక్కడికో వెళ్ళిపోతుందిలేండి, చూడరులేండి. అంతే కదా, క్లాసులు జరిగిపోతూ ఉంటాయి కదా ఈ రోజు. పర్లేదులేండి, అయినా పోలేండి, ఆవిడ మంచి కోరుకుంటున్నాం. మనం ఏం చెడుగా ఏం లేదు కదా ఇందులో. పర్లేదు. ఓకే. ఓకే అండి, విజయలక్ష్మి గారు మీరు మాట్లాడండి, మీరు వస్తారు స్క్రీన్ మీద చూసుకుంటారు. చెప్పు. ఇప్పుడు మామూలుగా 0 స్పైరల్ వేసేసి దాన్ని 3 స్పైరల్ గా మార్చాలి మొత్తం నెంబర్స్. ఫస్ట్ ఏమో 0 స్పైరల్ వేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. తర్వాత థర్డ్ స్పైరల్ అంటే 3 కింద 0 పెట్టి మొత్తం సిరీస్ మార్చుకోవాలి. ఓకే, 3 కింద 0 పెట్టి అప్పుడు మళ్ళీ నెంబర్స్ అన్ని వేయాలి. అప్పుడు ఇట్లా వచ్చింది కింద, పైది కొట్టేసేయండి మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఫస్ట్ వింటాను తర్వాత. ఓకే, ఇప్పుడు థర్డ్ స్పైరల్ కదా, థర్డ్ స్పైరల్ నెంబర్స్ వేసాం కాబట్టి ఇందులో మనం ప్రోటోకాల్ ఏమి ఇచ్చారో అది వేయండి. 2 3 సెడేట్ 1 4 టోన్. 2 3 సెడేట్ 1 4 టోన్. 2 3 ఎక్కడుందో చూసుకోండి, ఇక్కడ ఉన్నాయి 2 3. ఫస్ట్ 2 చూసుకోండి. 2 హారిజంటల్ 2 వెర్టికల్. 2 2 సెడేట్ కాబట్టి పైకి ఎల్లో వస్తుంది. నెట్టుపోతుందండి. శైలజ గారు నెట్టుపోయింది. అంతే అండి. కన్ఫ్యూజ్ లేకుండా వచ్చింది. నెక్స్ట్ 1 4 టోన్. 1 వెర్టికల్ 1 హారిజంటల్. 0 ఇది 1 వైట్ బయోమాగ్నెటిక్ వైట్. 4 హారిజంటల్ 4 వెర్టికల్. ఇదండి. మనం ఇక్కడ నెంబర్స్ వేసుకునేటప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది.
స్పైరల్ మార్చుకునేటప్పుడు ఆ నెంబర్ జాగ్రత్తగా వేసుకుంటే వచ్చేస్తుంది. అది ఇక్కడ 9th వేసుకుంటేనే స్పైరల్ కరెక్ట్. అంటే 9 కింద 0 పెట్టి మార్చుకోవాలి. 9th స్పైరల్ అంటే 7th స్పైరల్ అంటే 7 కింద 0 పెట్టి మొత్తం మార్చుకోవాలి అంతే. అది తెలిసింది. ఇట్లా ఫింగర్ మీద పెట్టుకోవడం మామూలుగా పేపర్ మీద అయితే వేసేసాను. ఇలా దీని మీద పట్టుకుని చూడాలి. ఫింగర్ మీద వేసుకుని పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేస్తే ఫింగర్ మీద తర్వాత వేసేసుకోండి. అదే ముందు పేపర్. పేపర్ మీద వేసుకున్నాక ఖాళీగా ఉన్నప్పుడు ఫింగర్ మీద ట్రై చేసుకోండి. లేకపోతే అదే శైలజ గారు ఇప్పుడు 2 స్పైరల్స్ ఉన్నాయి అనుకోండి, ఒకదాని కింద ఒకటి వేసేసుకోవడమేనా నెంబర్స్ ని? ఇప్పుడు థర్డ్ స్పైరల్ వేసుకున్నాం కదా, థర్డ్ కింద 9 వేసేసుకొని పాయింట్స్ పెట్టేసుకోవడం అండి. నోటిఫికేషన్ సెట్. యా, ఓకే, అంతే. జీరో స్పైరల్ అంటే మళ్ళీ 2 ఫింగర్స్ వేసుకునే వెయ్యాలి కదండి విడిగా. 4th స్పైరల్ ని 0 స్పైరల్ ని కలపడం అవ్వదు కదా? ఎందుకు? ఫస్ట్ 0 వేసేస్తాము, 0 పెట్టేసేయండి, తర్వాత 4th స్పైరల్ మార్చండి దాంట్లోనే మార్చేయమంటారు, ఫింగర్స్ వేయక్కర్లేకుండా? ఓకే, ఇంకా ఫింగర్స్ వేరే మార్చక్కర్లా, దాంట్లోనే 4th స్పైరల్ మార్చి 4th స్పైరల్ పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అక్కడ పెట్టేయడమే. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ వేసుకున్నాం కదా 0 స్పైరల్, మనము 0 పెట్టినప్పుడు 0 పెట్టేసేయండి పాయింట్స్. మళ్ళీ 4th కూడా అందులోనే పెట్టేయమంటారు. 4th స్పైరల్ మార్చినాక ఆ నెంబర్సే ఉంటాయి కానీ ప్లేసులు మారుతాయి, అంతే కదా? అంతేనండి. ఇంకా వేరే వేరే ఫింగర్స్ వేయక్కర్లేదు, అట్లానే వేసేయండి దానికి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఒక ప్రోటోకాల్ లో 0 స్పైరల్, 9th స్పైరల్, 7th స్పైరల్ వస్తాయి. ఒక్కసారి వేసుకుంటాం ఆ ట్రీట్మెంట్ ఆ ప్రాబ్లం కి. ఓకేనండి. ఓకే, శైలజ గారు, నేను సుభాషిణి అండి. చెప్పండి. ఒక్క నిమిషం అండి, నేను స్క్రీన్ మారుస్తున్నాను. మేడం ఇదో చూడండి మేడం. జీరో వర్టికల్ మెరిడియన్ నుంచి 9th వర్టికల్ మెరిడియన్ కి మార్చుకున్నాను ఫస్ట్. 9th స్పైరల్ 9th స్పైరల్ 0 స్పైరల్ నుంచి 9th స్పైరల్ కి మార్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నాకు రైట్ థంబ్ కాబట్టి నేను నా కన్ఫ్యూషన్ ఉంటుందని ఇలా వేసేసుకున్నాను. సేమ్ ఇక్కడ మార్చుకున్నాను నేను మళ్ళీ. ఓకేనా అండి? అంతే, అట్లా వేసుకోవాలి ఫస్ట్ వచ్చి మేడం. వేసుకోవాలి మేడం. మేడం మీ వాయిస్ స్లో అవుతుంది మేడం, వినిపించట్లేదు. ఇది మీ వాయిస్ స్లో అవుతుంది మేడం, వినిపించట్లేదు. మేడం నేను అలా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్స్ వేసేసుకున్నానండి. వేసేసుకున్నాను. 2 అండి, ఇక్కడ 2 కి ఇక్కడ 2 సైడేట్, 2 సైడేట్, 4 సైడేట్, 5 సైడేట్ అండి. ఇక్కడ 5 సైడేట్ అంటే డార్క్ కలర్ ఇచ్చానండి సైడేట్. తర్వాత 7 అండి, ఈ 7 కి సైడేట్, ఈ 9 కి సైడేట్ అండి. ఓకేనా అండి? సైడేట్ 2, 4, 5, 7, 9 సైడేట్. ఓకేనా అండి? నెక్స్ట్ మీరు కనిపించట్లేదా మేడం? కనిపించట్లేదా మేడం? మీ వాయిస్ రావట్లేదు మేడం. పెట్టరా, ఇటుకి వచ్చింది పైన. ఇప్పుడు దాకా విజయలక్ష్మి గారితో చెప్పండి. ఎవరికి వినిపించట్లేదా నా వాయిస్? మీది బ్లర్డ్ వస్తుందండి, వాయిస్ మీకే వినిపించట్లేదు సుభాషిణి గారు. అవునా? నెట్ ఆన్ చేసుకునే ఉందండి. శైలజ గారు మధ్యలో వినిపించలేదండి, ఇప్పుడు వినిపిస్తుంది మీ వాయిస్. సరే, ఇప్పుడు టోనిఫికేషన్ చెప్తున్నాను. శైలజ గారు మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యండి. శైలజ గారు ఎగ్జిట్ అయిపోయారా?
ఓకేనా? నా వాయిస్ వినపడుతుందండి? డన్. వినిపిస్తుందండి సుభాష్ని. థ్యాంక్ యూ ఇప్పుడైతే అండి. వినిపిస్తుంది. అదే నేనేమన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆ వాట్సాప్ లో పెట్టినయనా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాండి. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? అండి ఇప్పుడు వినిపిస్తుందా అన్నది వినిపించింది. ఓకే మేడం. మేడం సుభాష్ని గారు చెప్పమంటారా మేడం? చెప్పండి మేడం అది చెప్పండి. నేను కరెక్ట్ గానే వేసానా లేదా ఒకసారి చూడండి మేడం. ఈ జీరో మీరు వర్టికల్. చెప్పండి. బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ అని తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ కూడా వెనక్కి మార్చాను. తిప్పినప్పుడు గోరు ఉంటుంది కదా, మార్చారు. ఓకే. నెయిల్ వేశారు అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఎస్ అండి, ఎస్. ఓకే అండి, నెయిల్ కన్ఫ్యూజ్ వేసానండి. అవ్వకుండా ఉంటాం. నిజం. ఓకే. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మీకు ఓకేనా అండి? 2 4 2కి ఈ 2కి సెడేట్ ఓకేనా? కింద మార్చిన నెంబర్ తేడా వచ్చినాయండి. తేడా రాసానా? 976 ఒక్క నిమిషం 32014. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ థంబ్ ఈక్వల్ టు 0 1 2 3 4. అది కరెక్ట్. ఫ్రంట్ సైడ్ కరెక్ట్. బ్యాక్ సైడ్ నెంబర్ చెక్ చేసుకోండి. 9 8 7 6 5. రైట్ హ్యాండ్ కండి, తంబు కదా. ఫస్ట్ ఒక్క నిమిషం ఉండండి. లెఫ్ట్ తంబుకి ఇండెక్స్ వైడ్ వస్తుంది, రైట్ తంబుకి ఇండెక్స్ వైడ్ 1 4 వస్తుంది కదా. 0 1 4 ఇది కరెక్ట్. ఏం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ తప్పేశారు చూడండి నెంబర్స్. బ్యాక్ సైడ్ 9 పైన 7 స్పైరల్ కి పై వైపు నెంబర్స్ తప్పైనాయి. ఎక్కడ సిరీస్ తప్పైంది. ఇక్కడ కింద ఓకే. బ్యాక్ సైడ్ 0 1 4 2 3 6 6 7 9 6 7 9 8 5 వస్తుంది. 5 8 9 7 6 వచ్చింది. 6 7 9 8 5 వస్తుంది. ఎక్కడండి? కరెక్ట్ గానే వచ్చింది కదండి. పైన 6 7 ఎక్కడ పైన అంటే ఇక్కడ కింద దింపండి 0 కింద పెట్టండి. 32014 పైన పై లైన్ ఆ లైన్ 6 7 9 8 5 వస్తుంది. అది 0 స్పైరల్ కదా. అవునండి, దీని మీద వేయలేదండి. ఆ సిరీస్ తప్పేశారంటున్నా. అదే లేదండి, బుక్ లో చూసే వేసానండి. ఈ కిందది ఇది తప్పేశానంటారా? మీ తంబు చూసుకోండి, రైట్ తంబు తీసుకోండి. 0 1 4 ఎటు వస్తుంది చూసుకోండి ఒకసారి. ఒక నిమిషం. రైట్ తంబు 0 1 4 ఇక్కడ వస్తుంది. 1 4 లోపలికే కదా. 2 3 ఇటు బ్యాక్ తిప్పినప్పుడు 6 8 వచ్చింది. 6 బయటకు వచ్చింది. అవును, 6 ఇక్కడ వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చింది. అవును, మీరే ఏ నెంబర్ వేసారు? 5 8 వచ్చింది. మీ సిరీస్ 5 వచ్చింది. 6 7 స్టార్ట్ చేయాలి.
పక్కన ఫింగర్ అలాగే వేయండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. పక్కన ఫింగర్ వేయండి, ఒక ఫింగర్, చిన్న ఫింగర్ వేసుకోండి, ఇండెక్స్ ఫింగర్ వేయండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. శైలజ్ గారు ఆరా సునీత గారు. లెఫ్ట్ సైడ్ 4 ఫింగర్స్, రైట్ తంబు ఒకలా వస్తాయి నెంబర్లు. ఆ, రైట్ సైడ్ 4 ఫింగర్స్, లెఫ్ట్ తంబు ఒకలా వస్తాయి నెంబర్లు, అంతే కదండి? అంతే అంతే అండి. అది చూసుకుంటే మిగతా అన్ని కరెక్ట్ గానే వచ్చేస్తాయి. నేను వేసానండి తంబు, ఒక తంబు బయట వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. నేను రైట్ తంబే. మీ బుక్ తీయండి, మీ బుక్కే చూపించండి. ఏంటి నేను వేసింది చూపించమంటారా? నేను ఇప్పుడు వేసింది చూపించమంటారా? మీ బుక్ చూపించండి, దాంట్లో చూస్తా చెప్తా. ఓకే డన్. నేను కూడా వేస్తాను. ఇప్పుడు చూడండి, నా రైట్ తంబ్ కదులుతుంది. సరిగ్గా పెట్టండి. కష్టంగా ఉంది, అందుకని ఒక నిమిషం. నా రైట్ తంబ్ ఉంది కదా, రైట్ తంబ్ 0 1 4 2 ఉండండి 0 1 4 2 3. ఇది ఇండెక్స్ ఫింగర్, ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్. ఓకే, వచ్చి 9. ఏం చెప్తున్నారండి? లేదండి, తను సిరీస్ తప్పేసింది, కరెక్ట్ కాదు చూసుకుంటున్నాం అంతే. ఏం ఓకే 9. ఇప్పుడు ఎన్నో స్పైరల్ మార్చారు మీరు? 9th స్పైరల్ మార్చారా మేడం? 9 8 5 7 7 6. అదే తప్పు. ఇప్పుడు వెనక్కి తిప్పుతారు వేలు. 2 3 ఎటు వచ్చింది? 2 3 వైపు 6 రావాలి తిప్పినప్పుడు. 2 3 వైపు 5 ప్లేస్ లో 6. నేను అదే చూసుకోమంటున్నా. మరి 5 8 ప్లేస్ లో. సారీ అండి, నేను బుక్ లో 24 పేజీలో ఇలా ఉంది, అలా అవ్వదా? మరి అలా అవ్వదా? 24 పేజీలో స్పైరల్ మీరు కరెక్షన్ చేసుకోలేదా? కరెక్షన్ చేయాలి. 6 7 9 8 5 రాలేదనుకుంటా. ఒక్క నిమిషం. ఏం సార్? ఏం అంకుల్? ఒక్క నిమిషం. చెప్పండి మేడం. మన బుక్ లో తంబులో ఎలా ఉందంటే ఇక్కడ ఉంది కదా మేడం. ఒక్క నిమిషం బుక్ లో తప్పించాడు. అబ్బా, అప్పుడు అందరం కరెక్ట్ చేసుకున్నాం కదా సుభాషిణి గారు, మీరు చేసుకోలేదా? అసలు చేసుకోలేదు నేను. మరి 2-3 సార్లు వచ్చింది ఆ టాపిక్, తప్పొచ్చింది అన్న విషయం. అందుకనే ఇప్పుడు ఎప్పటికీ మర్చిపోరు, ఇది ఎప్పటికీ మర్చిపోరు. ఇంకా ఇప్పుడు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో చెప్పండి నాకు. సారీ, నేను బుక్ తీసుకున్నాను, నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఒక పేజీ అంతా వేసేసాను, వేస్ట్ అయితే. అయ్యో రామ. ప్రాక్టీస్ అవుద్దులేండి, దానికి ఎందుకు? అంత మంచికే, ఏదైనా మన మంచికే అనుకోవడమే. ఇప్పుడు ఎక్కడ నేను 24 పేజీ తీసాను, అక్కడ 5 ప్లేస్ లో 6 పెట్టాలి, 6 ప్లేస్ లో 5 పెట్టాలి, 8 ప్లేస్ లో 7 పెట్టాలి, 7 ప్లేస్ లో 8 పెట్టాలి, అంతేనా? అంతే. ఓకే, అప్పుడు లెఫ్ట్ థంబ్ కూడా అంతేనా?
లెఫ్ట్ హ్యాండ్ పేజ్ తంబ్ నెంబర్ లెఫ్ట్ హ్యాండ్ 24. కరెక్టే ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ కరెక్టే. ఓకే ఏమండి అమ్మయ్యా అమ్మయ్యా మళ్ళీ ఆ? ఏమవుతుంది మళ్ళీ వేయండి కొట్టేసి వేస్తాను మొత్తం. ఇప్పుడు లెఫ్ట్ తంబు కరెక్ట్, రైట్ తంబు రాంగ్ అంటారా? రైట్ తంబు కరెక్ట్ చేయాలి. ఓకే అవును, మిమ్మల్ని తెలుగు పుస్తకం చూసి ఎవరు ఏమన్నారు? పుస్తకం చూడకుండా వేయమంటే పుస్తకం చూసి కాదండి, అవి ఉన్నాయి కదా మన జీరో వర్టికల్ మెరీడియన్ అది వేసుకున్నాం కదా మనం. అది కూడా ఏదైతే చూడకుండానే వేయాలి సుభాషిణి గారు. వేయమన్నా నేను. మరి అందుకే ఇలా వేసుకున్నాను. 0 1 4 1 2 4 3 5 6 8 7 9 వేసుకొని దాని కింద 9th